ప్రకాశం జిల్లా గిద్దలూరి పట్న సమీపంలోని మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గిద్దలూరు నుండి పాలుగుంటపల్లికు వెళ్తున్న వేణు, నవీన్, వెంకటేష్ అనే ముగ్గురు యువకులు ఒకే బైక్ పై ప్రయాణిస్తుండగా ఎదురుగా తురుమెల్ల నుండి గిద్దలూరు వైపు వస్తున్న మాబూ హుస్సేన్స్ అనే వ్యక్తి బైక్ ను నడుపుతున్నాడు. మార్కెట్ యార్డ్ సమీపంలోని మలుపు వద్ద వేణు బైక్ ఓవర్టేక్ ప్రయత్నం చేయగా ఎదురుగా వస్తున్న మాబూ హుస్సేన్ బైక్ ఢీకొంది. ఢీకొనిన వేగం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు బైక్లు రోడ్డుపై పడిపోయాయి. ఈ క్రమంలో సమీపంలో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ మాబూ హుస్సేన్ ను తాకడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలు తగిలాయి. ఇక స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని రోడ్డుపై నుంచి తరలించి 188 అంబులెన్స్ సహాయంతో గిద్దలూరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. వైద్యులు మాబూ హుస్సేన్ పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఇక ఈ ఘటనతో అక్కడ కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని సర్దుబాటు చేశారు. ఇక ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు గిద్దలూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ సమీపంలో వాహనాలు అధిక వేగంతో వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.